ఏమండోయ్, మీ ముందుకి ఈరోజు వచ్చేసా. ఏంటమ్మా ఈవిడి నవరత్నాలు ఉంగరం లేకపోతే డాలర్లా ఇలా పేర్చింది ఇవన్నిటికీ అనుకుంటున్నారా? నా దృష్టిలో ఇది నవరత్నాలతో అంటే నవరత్నాలు తినలేము కదా. అలాగే రత్నాలతో సమానమైన కూరగాయలతోని 9 రకాల కూరగాయలు, అంటే ఒక ఒక పండు ఉంది, ఇందులో పెరుగు ఉంది, తక్కిన 7 రకాలు కూడా కూరగాయలతో నేను ఈరోజు చేస్తున్న సలాడ్, అంటే పెరుగు పచ్చడి మన భాషలో. అయితే ఈ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసారా? కొబ్బరికాయ, మరి స్టార్ ఫ్రూట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, క్యాలీఫ్లవర్ ఆకులు, కాడలు, చెర్రీ టమాటాస్, పెరుగు, నిమ్మకాయ, పచ్చి మామిడికాయ. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం అవుతుంది పెరుగు. దీనికి కావలసిన ముఖ్యమైన ఐటెం అవుతుంది పెరుగు దేనికి పనికి వస్తుంది? ఇది ఎముక పుష్టికి మరియు పళ్ళు గట్టిపడడానికి చాలా బాగా పనికి వస్తుందట. మరి ఇది జీర్ణశక్తికి కూడా బాగా పనికి వస్తుంది, గుండె దృఢపరచడానికి పనికి వస్తుంది, ఇమ్యూనిటీ బూస్టింగ్కి బాగుంటుంది, ఒబేసిటీ వెయిట్ లాస్ బరువు తగ్గడానికి పనికి వస్తుంది, జుట్టుకి మరి కేశ సౌందర్యానికి చర్మ సౌందర్యానికి రెండిటికి కూడా చాలా బాగా పనికొస్తుందటండి పెరుగు. దాని తర్వాత మనం వద్దాం స్టార్ ఫ్రూట్ గురించి మాట్లాడడానికి. ఈ స్టార్ ఫ్రూట్ ఒక దాంట్లో ఒక ఫ్రూట్లో 3 క్యాలరీల శక్తి ఉంటుందటండి. ప్రోటీన్ 1 గ్రామ్ ఉంటుందట, ఫ్యాట్ 0.3 గ్రామ్స్ ఉంటుంది, కార్బ్ 6.5 గ్రామ్స్, విటమిన్ B6 అట 0.017 mg ఉంటుందట, జింక్ 0.12 అంట, విటమిన్ A 66.0 mg ఉంటుందంట. ఇవన్నీ కూడా కానీ ఎక్సెస్గా మనం స్టార్ ఫ్రూట్ తింటే మనకి డయోరియా కానీ గ్యాస్ సమస్యలు కానీ వస్తాయంట. నెక్స్ట్ ఏంటో తెలుసా అండి, మనం మాట్లాడుకుంటున్నాం ఉల్లిపాయ అండి. ఈ ఉల్లిపాయ దేనికి పనికి వస్తుందో తెలుసా? చక్కెర వ్యాధికి కంట్రోల్ చేస్తుందట. ఇది కూడా దుమ్ముకి ఎముక పుష్టికి మంచిదేనంట. మళ్ళీ ఇందులో విటమిన్ C ఉంటుందంట. ఇది మంచి క్లీన్ స్కిన్ ఇస్తుందట. ఆస్తమాకి పనికి వస్తుందట అండి. దగ్గు కూడా తగ్గిస్తుందంట. ఇందులో ఫ్రీ రెడికల్స్ కుప్పలుగా ఉన్నాయంట. తర్వాత పచ్చి మామిడికాయ అండి. ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇందులో హై విటమిన్ C ఉంటుందంట, మోర్ యాసిడిక్ కాంపౌండ్ ఉంటుందంట. మామిడి పండు మీద కొంచెం యాసిడిటీ ఎక్కువ ఉంటుంది, ఇందులో కొంచెం జీర్ణం కష్టం. ఇంకొకటి ఏంటంటే ఇది ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తికి ఇది కూడా మంచిదేనంట. 1923-15లో ఇందులో ఇది ఏంటి నేచురల్ వేలో ఎలాగ మనిషికి అంటే వెయిట్ లాస్కి పనికి వస్తుందో అనేది రుజువు చేశారంట. ఇది కూడా ఎక్కువగా తింటే డయేరియా వస్తుందటండి. నెక్స్ట్ పచ్చి కొబ్బరి అండి. ఇది థైరాయిడ్కి పనికి వస్తుందంట, మేధాశక్తి పనికి వస్తుంది, బాడీ మాస్కి పనికి వస్తుంది, ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్కి పనికి వస్తుంది, గుండె జబ్బుకి నుంచి బయటపడడానికి పనికి వస్తుంది. అయితే ఇది కూడా కొబ్బరి కూడా జీర్ణశక్తికి చాలా బాగా పనికి వస్తుందంటండి. మరి ఇది ఫుల్ ఆఫ్ ఎనర్జీ, మంచి బలం ఇస్తుంది, మంచి గ్లోయింగ్ స్కిన్, అంటే చర్మం మంచి మెరుపు వస్తుందంట, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అందుకే కొబ్బరిని జీవితాన్నే ఇచ్చిన చెట్టు అని కూడా అన్నారంటండి. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఐటెం ఏంటి? క్యాప్సికమ్ అండి. దీనికి సిమ్లా మిర్చి అని కూడా అంటారు, బెల్ పేపర్ వెజిటేబుల్ అని కూడా అంటారు. ఇది ఒక మంచి రిచ్ ప్లాంట్ కాంపౌండ్ అంట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటోనిన్స్ ఎక్కువ ఉంటాయంట. ఇది విటమిన్ C ఎక్కువ ఉంటుంది.
ఇది కూడా కంటి చూపు మెరుగుపరుస్తుందంటండి. ఎనిమియా నుంచి కూడా బయటికి తెస్తుందట. ఇందులో కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుందంట. ఇది కూడా వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ బుల్లి చెర్రీ టమాటాలు ఉన్నాయి కదండి, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఎంత బాగున్నాయి కదా ఈ చెర్రీ టమాటాస్. మామూలు టమాటాల మీద ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్న హెల్దీ వెజిటేబుల్ అటండి ఇది కూడా. ఇందులో వండర్ఫుల్ సోర్స్ ఆఫ్ లైకోపీ అంట. ఇది దేనికి హెల్ప్ చేస్తుంది ఏంటంటే రక్తము గడ్డ కట్టుకుంటూ ఉండడానికి చాలా బాగా పనికొస్తుందట. మెదడులోన ఎప్పుడైతే రక్తం గడ్డ కట్టేస్తుందో అప్పుడు గడ్డ కట్టకుండా చక్కగా అంటే రక్తము ఫ్లో అవ్వడానికి పనికొస్తుందట. ఇది రిచ్, ఈ ఒక చెర్రీ టమాటా ఎక్కువ రిచ్ ఇన్ ఆర్గానిక్ యాసిడ్ ఇంకా ఎస్కోబిక్ యాసిడ్ అట. అయితే ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ కాడలు జల్లబాకండి, ఎందుకంటే అది కూడా విటమిన్ ఈ, ఏ, కేకి సోర్స్ హౌస్ అట, స్టోర్ హౌస్. ఇంకా స్టోర్ హౌస్ ఆఫ్ ఫైబర్, కాల్షియం, ఐరన్ అంట. ఇది కూడా గ్లూకోసినేట్స్ ఏదైతే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందో, కొలెస్ట్రాల్ని కరిగిస్తుందో ఇది కూడా ఈ ఒక్క కేవజపు కాళ్ళు కూడా పనికొస్తాయండి. ఇది కూడా రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ నుంచి బయట తెస్తుందట. చివరిగా మనం మాట్లాడుకునేది నిమ్మకాయ అండి. ఏంటంటే ఈ నిమ్మకాయ కూడా విటమిన్ సికి సోర్సెబుల్. ఇది కూడా ఒక ఫైబర్ కంపౌండే. ఇది కూడా ఏంటి చాలా హెల్త్ బెనిఫిట్స్. నిమ్మకాయ కూడా చూడడానికి చిన్నదే కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఇస్తుందండి. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనికొస్తుంది, హార్ట్ డిసీజ్కి పనికొస్తుంది, మరి కిడ్నీలో స్టోన్స్ని కూడా కరిగిస్తుంది, అరుగుదలకి కూడా పనికొస్తుంది. ఇందులో ఎక్కువగా ఉన్నవి ఏటో విన్నారా? అరుగుదలకి పనికొచ్చినవి ప్లస్ వెయిట్ లాస్కి పనికొచ్చినవి అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంది. ఈ సలాడ్ నేను ఒక 2 కప్పులు తినేసరికి నా కడుపు నిండిపోయిందండి. ఒంటికి చేయించుకోవడానికి నవరత్నాలు ఉంగరాలు జాతకాలకు వేసుకుంటున్నారు కదా, ఆ జాతకాలుగా ఉంగరాలు వేసుకొని ఒంట్లో బాగోపోవడానికి చేసిన బదులుగా ఇలాంటి సలాడ్లు తిని హెల్తీగా ఉంటే చాలు కదండి. ఎందుకండి అంతంత ఖర్చు పెట్టడం? దీని గురించి ఎంత ఖర్చు అవ్వదండి. ఓకేనా? సరే, నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులున్నా, ఏదైనా పొరపాటు చెప్పున్నా నన్ను మన్నించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇది అండి ఈరోజు మాట. ఉంటానండి. మళ్ళీ కొన్ని కొత్త విషయాలతో మీ ముందుకి వస్తాను. ఉంటానండి.